హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది బీహార్ నుంచి వచ్చిన నెక్స్ట్ రోజు వీడియో అండి. నేను మా ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటాను, మా టీ టైంలో మేము చేసే టైంపాస్ వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 9:30 కల్లా వీడియో స్టార్ట్ చేశాను. ఇంట్లో పనులన్నీ అయిపోగానే నేను టీ టైంకి వెళ్తానండి. అక్క వాళ్ళు అక్కడే ఉంటారు. మైక్ తీసుకొని అయితే షాప్ దగ్గరికి వెళ్తున్నాను. మరి వీడియో చేస్తానో లేదో. ఇక్కడ వచ్చేసి ఇది మా టీ టైం చాయ్ వాలా అండి. ఇది పెట్టయితే ఒక 6 మంత్స్ అవుతుంది. ఇంతకుముందు వేరే ఉండే అనమాట, చిన్నగా ఉండే. ఇలా టీ టైం చాయ్ వాలని నేమ్ లేదు. చూడండి, మా కన్నయ్య షాప్ దగ్గర చేసుకొని అయితే కూర్చున్నాడు అత్తమ్మతో పాటు. ఈమె మా సెకండ్ అక్క, మా సెకండ్ తోటి కోడలు. తన షాప్లోనే ఉంది. మార్నింగ్ మా టీ టైంలో ఉండే చాయ్ వెరైటీస్ జింజర్ టీ, మసాలా టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, బాదం టీ, కులర్ టీ, బ్లాక్ టీ, కాఫీ, బ్లాక్ కాఫీ అండ్ బాదం మిల్క్. తర్వాత వచ్చేసి ఐస్ క్రీమ్స్ కూడా అండి. కాకపోతే ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిందని చెప్పేసి ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ నిన్న రిటర్న్ చేశారు. ఇంకా తీసుకురాలేదు. ఆ ఫ్రిడ్జ్ వస్తే అక్కడ పెడతాము. ఇక్కడ అత్తమ్మ పకోడీ చేస్తుంది, మళ్ళీ బ్రెడ్ ఆమ్లెట్ కూడా చేస్తుంది. ఇక్కడ ఒక చిన్న గ్యాస్ పెట్టేశారు. ఇవన్నీ లేస్ ప్యాకెట్లు. తర్వాత ఫ్రిడ్జ్ అండి. ఈ ఫ్రిడ్జ్లో చాలా రకాల కూల్ డ్రింక్స్ పెడతాము. ఈ షాప్లో అయితే 2 ఫ్రిడ్జ్లు పెట్టాము. మిగతా రూమ్లో అయితే 2 ఫ్రిడ్జెస్ ఉన్నాయి. అక్క అయితే గిరాకీ అమ్ముతుంది. మార్నింగ్ కావడంతో ఎవరి పని మీద వాళ్ళు ఉన్నారు. అందరూ ఏంటంటే వర్క్ అయిపోగానే షాప్ దగ్గరికి వచ్చేస్తారు. మా అత్తమ్మ, మా శివ సామాన్ తీసుకుంటున్నారండి. మా టీ టైము హైవే మీదనే ఉంటుంది. నల్గొండ నుంచి వస్తుంటేనేమో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అదే చిట్యాల నుంచి వస్తుంటే రైట్ సైడ్లో ఉంటుంది. చిట్యాల నుంచి వస్తుంటే మనకు వట్టిమర్తి అనే ఒక బోర్డు కనిపిస్తుంది అండి. ఆ బోర్డు దగ్గర నిలబడి జస్ట్ సైడ్కి చూస్తే మా టీ టైం చాయ్ వాళ్ళ షాప్ అయితే కనిపిస్తుంది. మా షాప్లో అయితే చాయ్ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా వస్తే కంపల్సరీ ఒకసారి టేస్ట్ చేయండి. ఇక్కడ అత్తమ్మ, మా శివ అయితే సామాన్ తీసుకున్నారు. పిల్లలకి హాలిడేస్ కావడంతో అయితే షాప్లోనే వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ అక్క చాయ్ పెడుతుంది. ఇది మార్నింగ్ టైం కదా, ఇప్పుడే చాయ్ పెట్టడం అయితే స్టార్ట్ చేసింది. మా శివ, అత్తమ్మ సామాన్ తీసుకుంటున్నారు. కొన్ని సామాన్లు ఏమో షాప్ దగ్గరికే వచ్చిస్తారండి. మరికొన్ని సామాన్ ఏమో మా బావ చిట్యాలకు వెళ్ళి తీసుకొస్తారు. అక్కకైతే బాక్సులు ఇచ్చింది అత్తమ్మ. ఆల్రెడీ కొన్ని అక్కడ పెట్టేస్తామన్నమాట షాప్ ముందు. మిగతా ఎక్స్ట్రా ఉన్నవైతే లోపల పెట్టేస్తాము. మా టీ టైంలో రెగ్యులర్గా మా అత్తమ్మ, మా అక్కలిద్దరు, మా బావ అయితే ఉంటారు. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కావడంతో మా శివ, మా చింటు కూడా ఉన్నారు. ఇక్కడ అత్తమ్మ అక్కకి చాయ్ ఎంత పెట్టాలో చెప్తుందండి. మాకు అన్నం తినే టైం అయింది, అందుకే అక్కకి చెప్పి వచ్చేస్తుంది. అక్క చూడండి, షాప్లోకి అన్విని తీసుకొని వస్తుంది రెగ్యులర్గా. మా అన్వి ఏమో అటు ఇటు బకెట్లు, వాటర్ ఇవన్నీ పడబోస్తూ ఉంటుందండి. ఇంకా మా పెద్దక్కది పని అయితే అయిపోయింది, తను కూడా వచ్చేసింది. ఒకరి వంట అయిపోయినాక ఒకరు వంట చేసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేస్తారండి. నేను వీడియో మొత్తం గిరాకీ వాళ్ళు రాని టైంలోనే తీసానండి. ఎందుకు అంటే వాళ్ళు వచ్చినప్పుడు అటు ఇటు హడావిడిగా ఉంటుంది, అందుకని ఆ టైంలో తీయలేదు. ఇక్కడ మా శివ అయితే మాజా, థమ్సప్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ఫ్రిడ్జ్లో సెట్ చేసి పెడుతున్నాడు. ఆ తర్వాత మేము బ్రెడ్ ఆమ్లెట్ కూడా చేస్తామని చెప్పాను కదా, ఎగ్స్ వచ్చాయి. ఎగ్స్ కూడా తీసుకొచ్చారండి. ఇంకా నేను అత్తమ్మని తీసుకొని అయితే అన్నం తినడానికి వచ్చేసాను. ఇక్కడ విషు తింటుంది. కన్నయ్య ఆల్రెడీ అన్నం తినేశారు. మా మామయ్య కూడా తినేశారండి. ఇంకా నేను, అత్తమ్మ ఇద్దరం అన్నం తింటున్నాము. మేము అన్నం తినేటప్పుడు మా కర్రీ వచ్చేసి ఒకటేమో మామిడికాయ ఉల్లిగడ్డ, తర్వాత ఇంకొకటేమో చారు అండి. మా ఇంట్లో పెరుగు లేకున్నా కూడా చారు అయితే కంపల్సరీ ఉండాల్సిందే. వచ్చిన ఫస్ట్ డేనే కదా, మా అత్తమ్మకి బీహార్లో ఏమేమి జరిగింది అవన్నీ అయితే పూసగుచ్చినట్టు చెప్పేస్తాను నేను. అత్తమ్మ కూడా ఇంకా రాగానే అడుగుతుందనమాట, కారం ఉందా, చింతపండు ఉందా, తర్వాత ఇంకేమైనా పచ్చళ్ళు ఉన్నాయా అని చెప్పేసి. ఎందుకో అంటే నేను వెళ్ళేలోపు వాటన్నిటిని అయితే అరేంజ్ చేసి పెడుతుంది. నేను కొన్ని రోజులు అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటాను, ఒక 10 రోజుల పాటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా. మళ్ళీ వెళ్ళేటప్పుడు హడావిడి అవుతుందని, ఆ తర్వాత మళ్ళీ వర్షం కూడా వస్తుంది కదండి. ఎప్పుడు ఎండగా ఉంటే అప్పుడు మిరపకాయలు తెచ్చి కారం కొట్టించి పెడుతుంది అత్తమ్మ. నేను వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్తాను. మేమిద్దరం అన్నం తినేసామండి. అన్నం తిన్నాక నేను నా స్టాండ్ తీసుకున్నాను. ఇది కొత్త స్టాండ్ కదా, అత్తమ్మతో పాటు షాప్ దగ్గరికి వెళ్తున్నానండి. ఎండ అయితే చాలా బాగా కొడుతుంది. మాకు టీ టైమే కాదండి, వెల్డింగ్ షాప్ ఉంది, కుండల షాప్ కూడా ఉంది. వెల్డింగ్ షాప్ ఏమో మా బావ నడిపిస్తారు. ఇందాక షాప్లో చిన్నక్క ఉంది కదా, ఇప్పుడు పెద్దక్క వచ్చింది. చిన్నక్క అన్వికి పాలు తాగిస్తుంది అనమాట. ఒకరి తర్వాత ఒకరు కూర్చునే ఉంటారు. కాకపోతే ఇది మార్నింగ్ టైంలో కొంచెం గిరాకీ తక్కువ ఉంది. చూడండి, అక్క అయితే ఇక్కడ కూర్చుంది. మా చింటేమో ఫోన్ నొక్కుకుంటూ షాప్లోనే కూర్చున్నారు.
వస్తే గిరాకీ ఒకేసారి వస్తుంది. లేకపోతే అందరికీ సైలెంట్‌గా పని లేకుండా అలా చేస్తుందండి. ఈమెనేమో ఫోన్ చూస్తుంది. మా అన్వి ఏమో పడుకుంది. అంతే ఇప్పుడు మనిషికి ఒక ఫోన్‌లు అయిపోయాయి కదా! మనుషుల కంటే ఎక్కువ ఫోన్‌లోనే ఉంటాము. నేను కూడా అంతే. ఇంకా నేను రావడంతోనే ఇప్పుడే ఇలాచీలు తీసుకున్నారంట. నేను రావడంతోనే ఇలాచీలు చూశానండి. నా పానం అయితే అస్సలు ఆగలేదు. నాకు ఇలాచీలంటే చాలా ఇష్టము. బీహార్‌లో పని చేసుకునేటప్పుడు, గిన్నెలు తోమేటప్పుడు, వంట చేసేటప్పుడు ఒక ఇలాచీ తీసుకొని నములుకుంటూ పని అయితే చేసుకుంటాను. ఈ ఇలాచీలను చూడగానే ప్రాణం లేచొచ్చింది. ఫస్ట్ అయితే ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి ఒకటి తిన్నాను. దాంట్లో అయితే సీడ్స్ ఏం లేవు. ఆ తర్వాత ఇంకొకటి తింటున్నానండి. మా విషు, మా కన్నయ్య కూడా ఇలాచీలు తింటారు. విషు వచ్చి మమ్మీ నాకొక ఇలాచీ ఇవ్వు అని అడిగితే తనకు కూడా ఇచ్చేసానండి. బీహార్‌లో ఇలాచీలు చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు తీసుకువెళ్ళినా కూడా మసాలాలు కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తానండి. చూడండి ఇలాచీలు తినడం అయితే అయిపోయింది. ఆ తర్వాత గిరాకీ లేదు అని చెప్పేసి మా అక్కలు, కన్నయ్య, విషు వీళ్ళందరూ డిఫరెంట్ ఫిల్టర్స్ యూజ్ చేసి స్నాప్‌లో పిక్స్ దిగుకుంటా చాలా నవ్వుకుంటున్నారండి. చూడండి మా కన్నయ్య ఎలా నవ్వుతున్నారో. చాలా ఫన్నీ ఫిల్టర్స్ ఉంటాయి కదా! అవి చూసి తెగ నవ్వుతున్నారు. చూడండి ఇలా అయితే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇదంతా గిరాకీ లేని టైంలోనే. గిరాకీ ఉంటే మొత్తం హడావిడిగా ఉంటుంది. విషుకైతే నేను వీడియో తీస్తున్నా అని తెలిసి పక్కకెళ్ళిపోయింది. ఇంకా అక్క, కన్నయ్య ఇద్దరు అయితే దిగారు. మార్నింగ్ 10:00 నుంచి 2:00 వరకు అయితే టైం పాస్ చేశాము. ఇంకా అత్తమ్మ పకోడీ చేసే టైం అయిపోయింది. ఇక్కడికి అక్కొచ్చి ఆనియన్స్ కట్ చేస్తుందండి. అదే పొటాటో స్లైసర్ ఉంటుంది కదా! దాంతోని ఇలా చిన్నగా అయితే చేసేస్తుంది. ఇలా కట్ చేయడం కన్నా ఇలా చేయడం అయితే చాలా ఈజీ అండి. చూడండి ఎంత చక్కగా అయితే మంచిగా సన్నగా వచ్చేస్తున్నాయో. ఇంకా అక్క ఆనియన్స్ కట్ చేయగానే షాప్ దగ్గరికి వచ్చాను. అన్వి అయితే ఏడుస్తుందని అన్వితోని ఆడుకుంటున్నానండి. అన్వి కోసం అక్క చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఇచ్చింది. తనకంటే ఎక్కువగా నేనే చిప్స్ తింటున్నాను. నాకు ఆలివ్ చిప్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా తనతో ఆట అయిపోగానే మా అత్తమ్మ పకోడీ చేస్తుందనైతే వీడియో రికార్డ్ చేశాను. చూసారుగా అక్క ఆనియన్స్ కట్ చేసుకొని వచ్చింది. అత్తమ్మనేమో కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు ఉంటాయి కదా! వాటిని అయితే కట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్, ఈ పచ్చిమిర్చిని బాగా పిసుకుతుందనమాట. దాంట్లో నుంచే వాటర్ రిలీజ్ అయ్యి పకోడీ పిండి మొత్తం కలిపేస్తుంది. ఎక్స్ట్రా వాటర్ అయితే ఏమెయ్యదు. ఎక్స్ట్రా వాటర్ ఎయ్యకపోతే పకోడీ చాలా క్రిస్పీగా వస్తుంది. ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందనమాట. ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇప్పుడు కొంచెం పిండి వేసుకుంది కదా! ఆ పిండి వేసుకొని మళ్ళీ అయితే కలిపేస్తుంది. నిజంగా చెప్తున్నా ఈ ఆనియన్స్, ఈ పిండి ఇదంతా కలపడానికైతే చాలా టైం పడుతుంది. ఇంకోటి చేతులు కూడా చాలా గుంజుతాయండి. కాకపోతే బతకడానికి ఏదో ఒకటి చేసుకోవాలి. ఎంత కష్టమైనా పడాలి కదా! అత్తమ్మ చూడండి ఒక 2 కేజీల వరకు పకోడీ అయితే చేసేస్తుంది. ఫ్రెష్‌గా ఎప్పటిదప్పుడే పకోడీ చేస్తుందండి. పకోడీ పిండి మొత్తం కలిపాక పైనుంచి కొంచెం శనగపిండి వేసుకుంటుంది. సైడ్ నుంచి కలుపుకుంటూ పకోడీ అయితే వేసేస్తుంది. ఆల్రెడీ అత్తమ్మ పకోడీ వేయడం కూడా స్టార్ట్ చేసేసింది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. మా అత్తమ్మ చేసే పకోడీ అయితే నా ఫేవరెట్. చాలామంది అయితే పకోడీ తీసుకెళ్తారండి. ఇక్కడ బీహార్ వాళ్ళు ఒక కంపెనీ ఉంటుంది. దాంట్లో వర్క్ చేస్తారు. వాళ్ళు ఎక్కువగా పకోడీ తీసుకుంటారు. ఈవినింగ్ అవ్వడంతో ఇంకా అక్క వాళ్ళైతే చాయలు పెట్టడం స్టార్ట్ చేశారు. మార్నింగ్ నుంచే చాయ్ పెడతారు. ఎప్పటికప్పుడే ఫ్రెష్ చాయ్ పెడతారండి. చూడండి ఎంత మంచిగా మసులుతుందో. కొన్నిసార్లు చాయ్ పెట్టాక ఫ్లాస్క్‌లో పోస్తారు. మరి కొన్నిసార్లు అయితే రెగ్యులర్‌గా ఫ్రెష్‌గా పెట్టిస్తారు. ఇక్కడ అన్వి అయితే పడుకుంటుంది. అక్క పడుకోబెడుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షాప్‌లోనే ఉంటారండి. ఇద్దరు అక్కలు, అత్తమ్మ. పెద్దక్క వచ్చేసి మనం పకోడీ పెడతాం కదా గ్లాసు, దాన్నైతే క్లీన్ చేస్తుంది. ఇది ఈవినింగ్ టైంలోనే పెడతామండి. ఇప్పుడే అత్తమ్మ ఫ్రెష్‌గా పకోడీ చేసేసిందిగా అందుకని బయట పెట్టేసాము. ఈ అక్కనేమో సిగరెటు, తర్వాత కొన్ని గుట్కాలు అవి ఉంటాయి కదా! అవి సదిరేస్తుంది. గిరాకీ లేనప్పుడు ఇలాంటి చిన్న పనులు చేసుకుంటారు. గిరాకీ ఉన్నప్పుడేమో షాప్‌ని చూసుకుంటారండి. వీళ్ళిద్దరు చాలా కష్టపడుతున్నారు. వీళ్ళతో పాటు అత్తమ్మ కూడా. ఇక్కడ చాయ్ పెడుతున్నానండి. నేనేం చాయ్ పెట్టను. ఆల్రెడీ అక్క వాళ్ళు చక్కెర, తర్వాత టీ పొడి ఇవన్నీ ఏశారు. చాయ్‌ని చాలా బాగా మసలపెట్టాలి కదా! కలుపుతూ అయితే ఇలా మసలపెడుతున్నానండి నేను కూడా. నా వీడియో మా అక్క తీస్తుంది. నేను తనతో మాట్లాడుతున్నాను. చాయ్ ఎంత చక్కగా మసిలితే అంత టేస్ట్ ఉంటుంది. బీహార్ నుంచి రాగానే ఈ టీ టైంలోకొచ్చి నా వంతు చిన్న పనులైతే నేను చేస్తాను. అక్క వాళ్ళు ఉంటే నాకు అస్సలు చెప్పరు. ఎందుకు అంటే నాకు ఏవి ఎంత రేట్‌లో ఉంటాయి కూడా
సరిగ్గా తెలవదు. ఏమైనా కూల్ డ్రింక్స్ ఇస్తాను. తర్వాత వచ్చేసి అవి చిప్స్, లేస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా! అవి, చాయ ఈ 3 ఇస్తానండి. సిగరెట్‌లకు ఎవరైనా వచ్చి అడిగితే అక్కల్ని పిలిచేస్తాను. వాళ్ళు పక్కనే ఉంటారు. వాళ్ళు చెప్తుంటారు. ఇంకా టీ పెట్టడం అయిపోయినాక ఈవినింగ్ 4:30 అట్లా అయిపోయిందండి టైము. మేమైతే టీ తాగాలి కదా! ఒక 3 కప్స్‌లో అక్క చాయ్ పెడుతుంది. 3 కప్స్ ఎవరికనుకుంటున్నారా? నాకు, పెద్దక్కకి, చిన్నక్కకి. మా అత్తమ్మ మేము తాగిన తర్వాత తాగుతుంది. చూడండి, పెద్దక్క అయితే మాకు టీ పోస్తుంది. టీ అయితే చాలా వేడిగా ఉంది. అక్కకి ఒక గ్లాస్ పోయగానే చెయ్యికి కాలినట్టు అనిపిస్తే మళ్ళీ ఆగి ఆ తర్వాత టీ పోస్తుందని. మా టీ అయితే చాలా బావుంటది. మళ్ళీ చెప్తున్నా, మీరు ఒక్కసారి మా టీ టైంలో చాయ్‌ని తాగండి. మీకు అడ్రస్ కావాలన్నా కూడా నేను మా ఇంటి అడ్రస్ చెప్తాను. ఫ్రీగా ఎళ్లి టీ తాగండి. ఇక నేను, అక్క అయితే కింద కూర్చొని టీలో పకోడీ తింటున్నామండి. మా పెద్దక్కనేమో పైన కూర్చుంది. ఎందుకు అంటే అందరం కింద కూర్చొని ముచ్చట్లు పెట్టినామనుకో గిరాకోలు వచ్చినప్పుడు లేవడం కష్టమవుతుంది. వాళ్ళు కూడా ఆగరు కదండీ! మాది హైవే మీదే ఉంటుంది కదా! నల్గొండ నుంచి వచ్చే కార్లన్నీ చాయ్ తాగాలనుకుంటే వాళ్ళు మా షాప్ ముందు ఆపుతారు. అక్కడ మనిషి కనపడకపోతే మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోతారు కదా! అందుకని అక్క అక్కడ కూర్చుంది. నేను, ఈ అక్క అయితే ముచ్చట్లు పెట్టుకుంటా పకోడీ తింటూ టీ తాగుతున్నామండి. చాయ్‌లో అయితే పకోడీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా నేను చాయ్‌లో చిప్స్ కూడా తింటాను. అవే అండి వైట్ కలర్ బుర్రల్లాగా ఉంటాయి కదా! అవి తింటాను. అవి కూడా నా ఫేవరెట్. చాయ్ అయితే చాలా వేడిగా ఉంది. బాగా ఎండ కొడుతుంది. అయినా కూడా మేము చాయ్ తాగడం అయితే అస్సలు మానేయము. ఇంత ఎండలో కూడా మేము చాయ్ తాగేస్తున్నాము. ఇంకా నాకు, ఈ అక్కకి, పెద్దక్కకి ఎప్పుడు ముచ్చట్లే కావాలి. అన్వి, కన్నయ్య, విషు వీళ్ళు ముగ్గురు బయట ఆడుతున్నారండి. మా పెద్దక్క మాతో మాట్లాడుకుంటా టీ తాగుతుంది. నేను తనకు కూడా కొంచెం పకోడీ ఇచ్చేసాము. మేము పకోడీ చేయగానే ఫస్ట్ మేమే తింటాము. అదేంటో అసలు చేసేసరికే 4:30 అలా టైం అవుతుంది. ఇంకా టీ తాగే టైం కదా! తీసుకొచ్చుకొని అయితే పకోడీ తింటాం. ఇంక మా ఇద్దరికైతే ఎప్పుడూ ముచ్చట్లే. మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా ఎంత గిరాకున్నా కూడా చాయ్ అయితే తాగేస్తుంటాము. మా ఇంట్లో సెపరేట్‌గా టీ అయితే పెట్టమండి. అందరం మా టీ టైంలోనే చాయ్ తాగుతాము. నేను అక్క వాళ్ళతో అయితే తాగుతాను. పిల్లలైతే వాళ్ళు గ్లాస్‌లో పోసి ఇంట్లోకి తీసుకెళ్ళి తాగుతారు. ఇంకా నేను వీళ్ళతో అయితే ముచ్చట పెట్టుకుంటూ తాగేస్తాను. చూసారు కదా మా టీ టైంలో మేము ఎలా ఉంటామో. ఇది గిరాకీ లేనప్పుడు మాత్రమే తీసిన వీడియో అండి. బీహార్‌కి రాగానే అక్క వాళ్ళతో మంచిగా టైం పాస్ అవుతుంది. కొన్నిసార్లు ఇక్కడ నుంచి వెళ్ళాలనిపియదు. కాకపోతే మన పని కోసం కంపల్సరీగా వెళ్ళాల్సిందే. చూసారుగా, ఇదండి ఇవాల్టి వీడియో. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.